హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 4 రోజుల క్రితం ఏపీలో ఒక రేప్ కేసు కలకలం రేపింది. అది అందరికీ తెలిసిందే కదా. చాలా హృదయ విదారకమైన సంఘటన. అసలు ఈ పిల్లలు తప్పు నిరూపించే పరిస్థితి ఉందా లేదా ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంతవరకు ఆ పాప డెడ్ బాడీ దొరకలేదు. ఇది ఇక్కడ సర్ప్రైజ్ అనమాట. ఇంత చిన్నపిల్లలు రేప్ చేసి, హత్య చేసి, డెడ్ బాడీని మాయం చేసి ఇంత మాస్టర్ మైండ్గా, ఇంత బ్రూటల్గా ఎట్లా ఆలోచించగలిగారు? ఇది వీళ్ళకి సాధ్యమైందా? దీని వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనే అనుమానాలు కొత్తగా రేగాయన్నమాట. సో ఇప్పుడు ఈ అనుమానాలకి సమాధానాలు వెతికే ప్రయత్నం మనం చేద్దాం. ఈ కేసు విషయంలో ఇప్పుడు ఇది నంద్యాలలో ముచ్చుమర్రి అనే గ్రామంలో జరిగింది. ముగ్గురు చిన్నారులు 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న చిన్నారులు, అంటే గట్టిగా వాళ్ళకి 12 ఏళ్ళు ఉంటాయి. సో అంత చిన్నారులకి ఆ చిన్నారులు అదే స్కూల్లో వాళ్ళు చదువుతున్న మూడో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి 8 ఏళ్ళు ఉంటాయేమో. సో ఆ అమ్మాయిని వీళ్ళు రేప్ చేసి తర్వాత చంపేశారు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది, పిల్లలు కూడా. కానీ ఆ చంపేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ఎక్కడ పెట్టారు అనే విషయంలో మాత్రం ఒక సస్పెన్స్ నెలకొని ఉంది. ఈ డెడ్ బాడీ ఎక్కడుంది అంటే మొదట్లో వీళ్ళు పోలీసులకు చెప్పలేదు. కానీ చిన్నపిల్లల్ని పోలీసులు వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పించలేరు కదా. సో అక్కడ ఒక సమస్య వచ్చిందనమాట. వాళ్ళని బతిమాలి బామాలి ఏదో విధంగా చెప్పిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ డెడ్ బాడీని నదిలో పడేశాము అని చెప్పడం జరిగింది. సో నదిలో పడేశారు అనేసరికి ఇక పోలీసులు హడావుడిగా వెతకడం జరిగింది. బాగా వెతికారు. దాదాపు 3 రోజుల నుంచి వెతుకుతూ ఉన్నారు. సో ఆయన వెతికినా దొరకలేదు. గజితగాళ్ళని తెప్పించి వెతికించారు, అయినా సరే దొరకలేదు. నదిలో 4-5 ప్రాంతాల్లో 4-5 స్పాట్స్ వీళ్ళు గుర్తించి వెతకడం జరిగింది. ఎక్కడ వేశారు అంటే ఇక్కడ అక్కడ అంటూ వీళ్ళు స్పాట్స్ కూడా మారుస్తూ ఉన్నారనమాట. ఇట్లా స్పాట్స్ మార్చేంత తెలివి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. సో వెతికారు. చివరికి చూస్తేమో పోలీసులకు ఏమీ దొరకలేదు, ఏ ఆధారం కనపడలేదు. మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు ఇక్కడే వేశారా లేకపోతే ఇంకెక్కడన్నా వేశారా ఈ డెడ్ బాడీని అని చెప్పేసి డౌట్ వచ్చి మళ్ళీ వీళ్ళు కాస్త గుచ్చి అడిగితే ఈసారి ఏం చెప్పారంటే డెడ్ బాడీని మేము పూడ్చిపెట్టాము అన్నారు. చూసారా, ఇంత చిన్నపిల్లలు పోలీసులను ఎలా బురిడి కొట్టించారో. వీళ్ళకి ఇంత క్రిమినల్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు వీళ్ళకి వెనకాలండి ఇట్లా చెప్పడం జరిగింది ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. అయితే ఇవి ఇక్కడ చూస్తే మాత్రం వీళ్ళు ఇక సరే పూడ్చిపెట్టాము అనేసరికి ఇంకేం చేస్తారు పోలీసులు, మళ్ళీ పూడ్చిపెట్టిన దగ్గరికి ఆ లొకేషన్ చూపించమని అడిగితే ఒక లొకేషన్ చూపించారు. ఊరవతల ఒక చోట వెళ్ళి అక్కడ చూశారు. అక్కడ తవ్వి చూస్తే లేదు. మళ్ళీ ఇంకో లొకేషన్ చూపించారు. అక్కడికి వెళ్ళి తవ్వి చూస్తే అక్కడా లేదు. సో ఇట్లా 4-5 ప్రాంతాల్లో ఆ ఊరు చుట్టుపక్కల అంతా తవ్వడం జరిగింది. సో తవ్వితే ఎక్కడా లేదు. ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. ఆ డెడ్ బాడీ ఎక్కడా దొరకలేదు. దొరకపోయేసరికి పోలీసులకి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఇక వీళ్ళకి డౌట్ వచ్చేసింది, వీళ్ళ వెనకాల ఎవరో ఉన్నారని చెప్పేసి. ఎక్కడ పెట్టారు ఏమైంది అని చెప్పేసి మళ్ళీ ఇక ఆరా తీయడం మొదలు పెట్టారు. నిన్నటి వరకు అయితే ఇంతవరకు దొరకలేదు బాడీ. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో వీళ్ళు వెనకాల ఎవరున్నారనే విషయం వీళ్ళే కొంత రివీల్ చేస్తూ వస్తున్నారు. అది వాళ్ళు ఏమన్నారో కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఈ పోలీసులు దొరకపోవడం ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ మొదలుపెట్టారు పిల్లల్ని. సో వీళ్ళని కొట్టే పరిస్థితి లేదు, వీళ్ళని పోలీసు స్టైల్లో దండించి రాబట్టే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే చాలా మైనర్ పిల్లలు కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా రాబడతారనేది ఒక ఆసక్తికరమైన విషయం. అయితే ఈసారి అడిగితే వాళ్ళు ఏం చెబుతారు, అది కూడా నిజమే చెప్తారనేది మరో ప్రశ్న. ఇప్పుడు ఒకసారేమో నదిలో వేసామన్నారు, ఇంకోసారేమో పూడ్చామన్నారు, ఇంకొకసారి మరి ఒకవేళ దహనం చేశామంటారేమో తెలీదు. సో ఒకవేళ అలా అంటే మళ్ళీ ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ ఊరంతా తిప్పడము, ఇంకాస్త లేట్ చేయడం కూడా జరగచ్చు. ఈలోపు బాడీ డీకంపోజ్ అయిపోయి వాళ్ళకి సరైన ఆధారాలు మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సరే, ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఈ విషయంలో ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ పిల్లల వెనక ఎవరున్నారనే విషయాన్ని వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ పిల్లల తండ్రి, ఒక పిల్లాడి తండ్రి వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు శవాన్ని పట్టుకోలేరు, మీరు శవాన్ని దొరికించుకోలేరు, ఆ పాప మీకు దొరకదు అని కరాఖండిగా చెప్పేసి ఒక సవాల్ చేసి వచ్చేసారంట. ఇది షాకింగ్ గురి చేస్తుంది. ఎందుకంటే తన కొడుకు తప్పు చేసి ఇంత చిన్న వయసులో అంత దుర్మార్గంగా వాడు ఆలోచించి వాడు రేప్ చేసి ఇలా చేస్తే ఆ పిల్లాడికి భవిష్యత్తులో వీడు ఎంత పెద్ద క్రిమినల్ అయ్యే ప్రమాదం ఉంది, వీడికి దండించాల్సిన పరిస్థితి ఉంది. వీడిని చాలా జాగ్రత్తగా, ఇప్పుడు పిల్లలకి శిక్ష కూడా అది జువెనైల్ కోర్టులో శిక్ష అది డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఆ తరహా శిక్ష ఏదో పడేలా తండ్రి చర్యలు తీసుకోకుండా ఆ తండ్రే వెనకుండి నడిపించాడా? ఆ బాడీ దొరకట్లేదంటే ఆ బాడీని మాయం చేసింది పిల్లలా లేకపోతే తండ్రా అనే ప్రశ్న ఇక్కడ కొత్తగా వస్తుందన్నమాట. సో ఆ తండ్రి నిజానికి వాళ్ళకి ఏ గొడవలు లేవు. అప్పుడు ఆ కుటుంబానికి కానీ ఈ కుటుంబానికి కానీ ఇద్దరికి ఏ గొడవలు లేవు. సో మాకు గొడవలు ఏం లేవు, మరి ఆయన ఎందుకు మా ముందుకు వచ్చి సవాల్ చేశాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ పాప తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. సో మరి వాళ్ళకు కూడా షాకింగ్గానే ఉంది. ఆయన ఇదే కాదు, పోలీసులు అసలు పట్టుకోలేరు ఆ పాప శవాన్ని, మీరు 5 రోజులు వెతికినా దొరకదు మీకు అని చెప్పడం జరిగింది. మీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా, మీరు వెతుక్కోండి, ఆ నది మొత్తం వెతుక్కోండి, మీరు దొరికితే పట్టుకోండి అని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్నాడట. ఈ సవాల్ చూస్తే చాలా షాకింగ్గా ఉంది. సో
మరి పోలీసులు ఆయన్ని కూడా కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తారా లేదో చూడాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా సందేహం వచ్చేసింది దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పేసి. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఈ చిన్న పిల్లలు, ఇంత చిన్న వయసు పిల్లలు, మైనర్లు ఇంత క్రైమ్ ఎలా చేయగలిగారు, వాళ్ళ మనస్తత్వంలో ఇంత పైశాచికత్వం ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది అనేది మనం అసలు గమనించాల్సిన విషయం. మామూలుగా గతంలో మైనర్లు ఏమన్నా క్రైములు చేసినా, అది హత్యలు కావచ్చు, రేపులు కావచ్చు, ఇప్పుడు నిర్భయ కేసులో కూడా చూసాం దాదాపు 12 ఏళ్ల క్రితం. ఈ నిర్భయ కేసులో కూడా ఇట్లా ఒక మైనర్ దాదాపు 5-6 చేసి ఉంటే వాళ్ళలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. సో ఆ మైనర్కి తర్వాత ఒక జువెనైల్ కోర్టులో శిక్ష పడటము, అది కూడా తక్కువ శిక్ష, ఎందుకంటే మైనర్లకి తక్కువ శిక్ష వేస్తారు కాబట్టి. సో తక్కువ శిక్షతో అతను బయటపడడం జరిగింది, మిగతా వాళ్ళందరికీ ఉరి శిక్షలు పడడం కూడా జరిగింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మైనర్లు అయితే ఆ నిర్భయ కేసులో చేసిన వ్యక్తి అప్పటికి ఇంకా 17 ఏళ్ళు అనమాట, ఇంకా కొద్దిగా నెలలు, జస్ట్ 17 ఏళ్ళ కొన్ని నెలలు ఉన్నాయి అంతే. ఆ నెలలు దాటితే 18 ఏళ్ళు వచ్చేవి, అతనికి శిక్ష వేరేగా ఉండేది. కానీ అతని లక్, టైం బాగుంది, బతికిపోయాడు. సో మిగతా వాళ్ళు మాత్రం ఉరి శిక్ష పడింది. అయితే ఇప్పుడు జరిగిన పిల్లలు ఇంకా చిన్న పిల్లలు, ఇంత చిన్న వయసు, వీళ్ళకి ఇంకా ప్యూబర్టీ స్టేజ్ ఇంకా దాటలేదు. సో ఇంత చిన్న పిల్లలు ఎలా చేయగలిగారు, ఏంటి వీళ్ళు అని చూస్తే మనం గమనించిన విషయాలు, మనకు ఇప్పుడున్న సొసైటీ గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న సొసైటీలో చిన్నపిల్లలకి ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. పిల్లల ఐక్యూ లెవెల్ చాలా పెరిగింది కూడా. పిల్లలు గతంలో పోలిస్తే గత జనరేషన్, ఇప్పుడు జనరేషన్ పిల్లల ఐక్యూ లెవెల్ చాలా పెరిగింది. చాలా పెరగడం వల్ల అనేక విషయాల మీద ఎక్స్పోజర్ పెరిగింది, అవగాహన పెరిగింది. ఏదైనా విషయాన్ని గతంలో 10 ఏళ్ల పిల్లాడు అర్థం చేసుకునే స్టేజ్ ఒకలా ఉంటే, ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు అర్థం చేసుకునే స్టేజ్ మరోలా ఉంటుందన్నమాట. సో చాలా మెచ్యూర్డ్ థింగ్స్ కూడా అర్థం చేసుకొని చాలా త్వరగా మెచ్యూరిటీ వస్తుంది. ఐ థింక్ మైండ్ మెచ్యూరిటీ నేను చెప్పేది. ఫిజికల్ మెచ్యూరిటీ అనేది పిల్లలకి ఆ ఏజ్ ప్రకారమే కొంత చేంజ్ ఉంది, అది కూడా ఎందుకంటే ఫుడ్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల. కానీ మైండ్ మెచ్యూరిటీ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది పిల్లలకి. సో ఈ మెచ్యూరిటీ రావడమే నిజానికి వాళ్ళని అడల్ట్సా లేకపోతే మైనర్సా అని డిసైడ్ చేసేది ఈ మెచ్యూరిటీనే. సో వాళ్ళకి అడల్ట్ థాట్స్ ఉన్నాయి, అడల్ట్ లాగా ఆలోచించగలుగుతున్నారు అంటే వాళ్ళని మైనర్లుగా చూడాలా, ఎలా చూడాలి మనం ఆలోచించాల్సిన విషయం. ఇది ఒక కొత్త ప్రశ్న, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు కూడా కొత్త ప్రశ్న. వీళ్ళకి ఏం శిక్ష వేయాలి, ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పనికి వీళ్ళకి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది, వీళ్ళని ఇంకా మైనర్లుగానే చూద్దామా, వీళ్ళని ఇంకా ఇలాగే ఒక ఏమీ తెలియని అమాయకులుగా చూద్దామనే ప్రశ్న వస్తుందన్నమాట. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి ఆ తరహా అమాయకత్వం చాలా తక్కువ ఉంది. అందరూ కూడా ఐక్యూ లెవెల్ పెరిగి, ఐక్యూ లెవెల్ బెటర్ అయ్యి నెక్స్ట్ జనరేషన్ వేరేగా కనిపిస్తూ ఉందన్నమాట. సో క్రైమ్స్లో కూడా గమనిస్తే గత కొద్ది కాలంగా మైనర్స్ రేషియో కొద్దిగా పెరుగుతూ వస్తుంది ఈ క్రైమ్స్లో. ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించి చూస్తే మైనర్స్ క్రైమ్లు 2014తో పోలిస్తే 2022కి వచ్చేసరికి దాదాపు 87% పెరిగిందంట. 87%. ఇది చాలా పెద్ద నెంబర్. ఇది గత 10 ఏళ్లలో ఈ జనరేషన్ 10 ఏళ్లలో అంటే కొంత 2014కు ముందు పుట్టిన వాళ్ళు, 2010 ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఇప్పటికి చూసుకుంటే మైనర్స్గానే ఉంటారు. వీళ్ళు ఎంత క్రిమినల్ ఐడియాస్ లేకపోతే ఎంత క్రిమినల్గా వీళ్ళ రేషియో ఎంత పెరిగిందంటే 87% క్రిమినల్స్గా క్రైమ్ రేట్ పెరిగింది. అదొకటే కాదు, అంటే గమనిస్తే 2021 నుంచి 2022కు కూడా ఈ క్రైమ్ రేటు దాదాపు 8.7% పెరిగింది. సో చూడండి, అంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతూ వస్తుంది. చాలా ఇది అసలు ఆశ్చర్యకరమైన విషయము. మళ్ళీ ఇక ప్రస్తుతానికి అంటే ఇప్పుడు లెక్కలు లేవు, 2024లో ఎలా ఉందో లెక్కలు లేవు. కానీ దీన్ని గమనించి చూస్తే ఇప్పుడు 81%కి వచ్చింది 22లో, అంటే ఇప్పుడు ఖచ్చితంగా 90% పెరిగి ఉంటుంది అనమాట. ఇంత క్రిమినల్ యాక్టివిటీస్కి పెరిగేలా పిల్లలు ఎందుకు మారుతున్నారు? నిజానికి సొసైటీ తప్పు, అలాగే తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. వీళ్ళు విపరీతంగా హింసాత్మకమైన గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఆ గేమ్స్ ఆడి వీళ్ళు హింస అనేది చాలా మామూలు విషయంగా వీళ్ళలో ఇంజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే బ్రాటప్లో వాళ్ళకి సెన్సిటివ్ ఎమోషన్స్, సెన్సిటివ్ మనస్తత్వాలని అలాగే ఉండనివ్వాలి. వాటిని కలుషితం చేసేలా ఒక పైశాచికత్వాన్ని లేదా హింసావాదాన్ని కూడిన ఈ తరహా ఆలోచనలు వాళ్ళలో ఇంజెక్ట్ చేయకూడదు. అది బయట ఫ్రీగా దొరుకుతుంది. ఇప్పుడు హింసాత్మకమైన గేమ్స్ ఆడినప్పుడు తెలియకుండానే వాళ్ళ మనసులు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. ఇది ఒక సైకలాజికల్. ఆల్రెడీ నేను వస్తే ఈ మహిళల విషయంలో అకృత్యాలు జరగకుండా కాపాడుతానని చెప్పడము, అయితే ఆయన రాగానే ఎప్పుడైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటన జరగడము, దాంతో ప్రభుత్వం మీద కూడా కాస్త వ్యతిరేక కోణంలో విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ విషయంలో గమనించాల్సింది ఏంటంటే పోలీసు వ్యవస్థ ఇది పటిష్టంగా చేయాల్సిన పరిస్థితి, ఇంకా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి.
పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శిక్షలు కూడా కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదంతా కాస్త ప్రణాళిక తీసుకొని చేయాల్సిన పని. కానీ ఇంత చిన్న పిల్లలు చేస్తారని ఎవరు ఊహించి కూడా ఉండరు. వీళ్ళకి ఎందుకు ఇది కలకలం రేపింది. ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నేను వస్తే ఈ మహిళల విషయంలో అకృత్యాలు జరగకుండా కాపాడుతానని చెప్పడము, అయితే ఆయన రాగానే ఎప్పుడైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటన జరగడము, దాంతో ఈ ప్రభుత్వం మీద కూడా కాస్త వ్యతిరేక కోణంలో విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ విషయంలో గమనించాల్సింది ఏంటంటే పోలీసు వ్యవస్థ ఇది పటిష్టంగా చేయాల్సిన పరిస్థితి, ఇంకా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి, పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే శిక్షలు కూడా కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదంతా కాస్త ప్రణాళిక తీసుకొని చేయాల్సిన పని. కానీ ఇంత చిన్న పిల్లలు చేస్తారని ఎవరు ఊహించి కూడా ఉండరు.